సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలును మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా దేవుని రాజ్యములో
ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన సువర్తమానముల ఆధ్యాత్మిక ధ్యానమాలిక దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన అనుభవం, ఆశీర్వాదం, ఆనందం. ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యము తేనె కంటే మధురమైనది. అంత మాత్రమే కాకుండా మన జీవితాలను సరిచేయగలిగిన శక్తి కలిగినది దేవుని వాక్యం. కాబట్టి రండి, ఆశతో ఆసక్తితో మన వైపు తేరి చూస్తున్న ఆ దేవుని సంతృప్తి పరిచే రీతిగా మన జీవితాన్ని వాక్య వెలుగులో సరిపోల్చుకుందాం, సవరించుకుందాం, సరిచేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ దీవెన పరంపర మా పట్ల నెరవేరుస్తూ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుండగా మా ఆత్మకు కావలసిన ఆధ్యాత్మికతను మీరే అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 51వ కీర్తన 8వ వచనం. 51వ కీర్తన 8వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. స్నేహితులారా, నిన్నటి దినము మరి ఆ పరితాప గీతికలో భాగముగా నా పాపము పోవునట్టుగా హిస్సోపుతో నన్ను కడుగుమంటూ, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లుగా నన్ను కడుగుము, నా పాపమును పరిహరించుము అంటూ ఆయన విలపిస్తాడు, పశ్చాత్తాపడతాడు, ప్రార్థన చేస్తాడు. సో ఈ పరంపరలో 8వ వచనం గమనిస్తే, నాకు ఉత్సాహ సంతోషములు వినిపించుము, ఉత్సాహ సంతోషములు వినిపించు అనగా నేను చేసిన పాప సంబంధమైన క్రియను బట్టి నేను పాపములో కూరుకొని పోయాను. ఆ పాపములోంచి విడిపించబట్టానికి, పాపము ద్వారా కలిగే ఆ మరణం నుంచి తప్పించబట్టానికి నాకు అవకాశం లేదు. కాబట్టి ఆ వేదన నన్ను ఆవరించింది. సో నేను చేసిన పాపాన్ని బట్టి, దాని కొనసాగింపుగా చేసిన ఒక హత్యను బట్టి నాకు మరణమే శరణ్యం. అటువంటి అనుభవాల మధ్య నీవు ప్రేమించి నీ సేవకుని పంపించి నన్ను హెచ్చరించి నా పాపమును నాకు బయలుపరిచావు. కాబట్టి నా పాపము నా కళ్ళెదుట ఉంది. అది కేవలం ఒక మనిషి లేకపోతే ఒక మనుషుల పక్షమున కాదు, నీకు కేవలము విరోధముగా, నీకే విరోధముగా పాపం చేశాను. కాబట్టి నీవే ప్రభువా నా పాపములు పరిహరించుము, పవిత్రీకరించుము, తుడిచివేయము, కడిగివేయము, హిమము కంటే తెల్లగా పవిత్రపరచుమంటూ విలపించిన ఆ విలాప గీతిక కొనసాగింపులో అప్పుడు అనగా ఎప్పుడైతే నేను నా పాపము నుంచి విడిపించబడతానో, నా పాప ప్రక్షాళన గావించబడుతుందో, విమోచించబడ్డాను అన్న ఆ భావన నాకు కలుగుతుందో, అప్పుడు నాకు ఉత్సాహ సంతోషములు కలుగుతాయి. కాబట్టి ఐ వాంట్ టు లిజన్. ఆ సంతోష గీతాన్ని నేను ఆలకించాలి. ఆ సంతోషకరమైన సువర్తమానం నేను వినాలి. యేసుప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ అడవిలో గొర్రెలు కాచుకున్న ఆ గొర్రెల దగ్గరికి దేవుని దూతలు వెళ్తారు. వెళ్తూ వారు చెప్పిన ఆ మాటలో, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సో మహాసంతోషం.
ఆ శుభవర్తమానము ఎప్పుడు ఎందువల్ల కలుగుతుందంటే, మిమ్మల్ని అనాది కాలంగా వేధిస్తున్న, బాధిస్తున్న, మరణం వైపు ఈడ్చుకుని వెళ్తున్నటువంటి ఆ మరణపు వేదనలోంచి, ఆ బాధలోంచి, ఆ భయంకరత్వమైన ఆ భయములోంచి, అనుభవం నుంచి మిమ్మల్ని రక్షించే రక్షకుడు దావీదు పట్టణంలో జన్మించాడు. రక్షకుడు జన్మించాడు కాబట్టి మహా సంతోషం. సో మనిషి జీవితంలో అనేక సంతోషదాయకమైన అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాన్ని దయచేస్తాయి. కొంతమంది ఒక సినిమాకు వెళ్తారు, వెళ్ళాలనుకుంటారు, చూడాలనుకుంటారు. సో ఆ సంతోషం తాత్కాలికమే. ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటారు, ఒక వాహనం కానీ లేకపోతే ఇంట్లో ఒక వస్తువు కానీ. సో ఒక చిన్న టీవీ ఉంటుంది, ఈ టీవీ సరిగా లేదు, లేకపోతే సరిగా అందరూ పెద్ద టీవీలు కొనుక్కుంటున్నారు, మా పొరుగు వారు ఇంకా పెద్దది కొనుక్కున్నారు కాబట్టి అది టీవీ డిస్పోజ్ చేసి కొత్తది కొనుక్కుంటారు, సంతోషం. అలాగే వాహనాలు, ఈ వాహనం కాదని ఆ వాహనం కొనుక్కుంటారు, లేని వాడు కొత్త వాహనం కొనుక్కుంటారు. ఇవన్నీ కూడా సంతోషాలు కలిగింపచేస్తాయి, కానీ ఇవి శాశ్వతమైన సంతోషాలు కాదు. శాశ్వతమైన సంతోషాలు కాదు. ఇవి ఎన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా ఒక గడియ ఆసనమైనప్పుడు అవన్నీ విడిచిపెట్టిపోవాలి. అవన్నీ విడిచిపెట్టిపోవాలి. కాబట్టి వాటి ద్వారా నాకు ఏ సంతోషం కలగదు. నాకు సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే నా వెంట వచ్చే నా క్రియలు. మొన్నటి దినం నేను చెప్పాను, యోహాను కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో వారి క్రియలు వారి వెంట పోవును. అనగా మన వెంబడి ఏమి వస్తాయంటే, మనం సంపాదించుకున్న ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు, ప్రఖ్యాతులు ఇవేమీ రావు. అందరూ సమానంగా మట్టిలో పాతిపెట్టబడతారు. కానీ మన వెంబడి మన గురించి సాక్ష్యం చెప్పడానికి మన క్రియలు మన వెంబడి వస్తాయి. సో ఆ ప్రత్యక్షతలో ఆ క్రియలు మనకు ఎదురుగా నిలబడి మనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తున్నప్పుడు అది చాలా భయంకరమైన అనుభవం. అది చాలా భయంకరం, వర్ణించవీలైనటువంటి భయంకర అనుభవం. ఎందుకంటే ఆ క్రియలు అనగా మనము చేసిన ఆ పాపపు క్రియలు మన ఎదురుగా నిలబడి సాక్ష్యం చెప్తున్నాం. కాబట్టి నిజమైన సంతోషం, మహాన సంతోషం, ఉత్సాహ సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే ఆ క్రియలులో నుంచి నేను విడిపించబడ్డప్పుడు, ఆ పాప సంబంధమైన క్రియలు తద్వారా కలిగే ఆ కాన్సిక్వెన్సెస్, వాటిలోంచి నేను విడిపించబడ్డప్పుడు, విమోచించబడ్డప్పుడు నాకు ఉత్సాహ సంతోషం కలుగుతుంది. సో ఆ డెలివరెన్స్, ఆ రిడెంప్షన్ అనేది నాకు కలిగినప్పుడే నాతో పాటు ఆ క్రియలు నాతో పాటు రావు. నా గురించి అక్కడ సాక్ష్యం చెప్పు. ఎందుకంటే వాటిలోంచి నన్ను విడిపించిన నా విమోచకుడు నాకు తన రక్తము చేత ప్రాయశ్చిత్తం జరిగించి ప్రక్షాళన గావించాడు. కాబట్టి ఆ విమోచకుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను పాప క్షమాపణ పొందుతున్నాను. దావీదు కాలానికి ఆ విమోచన కార్యం జరిగించబడలేదు కాబట్టి దావీదు ప్రత్యక్షంగా దేవుని అడుగుతున్నాడు, ప్రభువా ఉత్సాహ సంతోషమును నా వినిపించమనగా గివ్ మీ ఎ గుడ్ న్యూస్ సో దట్ ఐ మే రిజాయిస్. సో ఆ రిజాయిస్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఐ వాజ్ డెలివర్డ్ ఫ్రమ్ ద సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ఆ పాపము నుంచి తద్వారా కలిగే అనుభవాల నుంచి నేను విడిపించబడ్డాను అన్న భావన నాకు కలిగినప్పుడు అది నిజమైన సంతోషం కలుగుతుంది. కాబట్టి యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చింది సర్వ మానవాళి పాప పరిహార్థమై దేవుని గొర్రెపిల్లగా బల్యర్పణ గావించబడి సమస్త మానవాళి యొక్క పాప క్రియలకు పరిహారము చెల్లించి మనకు విడుదల విమోచన కలిగింపు చేశాడు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము చేసిన ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన క్రియలు మన వెంబడి రావు. కాబట్టి అది నిజమైన సంతోషం. ఈ సంతోషానికి ఆనందానికి ఒక చిన్న డిఫరెన్స్ నేను చాలాసార్లు చెప్తుంటాను. సంతోషం అనేది వాట్ వి ఎక్స్ప్రెస్.
నాకు చాలా సంతోషంగా ఉందండి, నాకు పలాని ఉద్యోగం వచ్చింది, పలాని ప్రమోషన్ వచ్చింది, నా కుమారుడు పుట్టాడు, కుమార్తె పుట్టాడు, లేకపోతే పలాని వస్తువు కొనుక్కున్నాను. సో ఇవన్నీ కూడా వాట్ వి ఎక్స్ప్రెస్ విత్ ద పీపుల్. సంతోషం పట్టలేకపోతున్నాను అంట. సో సంతోషం వేరు, ఆనందం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, మన అనుభవం అది. సంతోషాన్ని ఎవరైనా మన నుంచి హరించి వేయచ్చు, కానీ అంతరంగంలో మనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ఎవరు కూడా హరించి వేయలేరు, ఎవరు కూడా తొలగించలేరు. ఆ ఆనందం ఎప్పుడు కలుగుతుంది అనగా, ఎవరు కూడా తొలగించని ఆ అనుభవాన్ని, నేను మరలా చెప్తున్నా, సంతోషం ఈజ్ వాట్ వి ఎక్స్ప్రెస్. హ్యాపీ ఈజ్ వాట్ వి ఎక్స్ప్రెస్. ద జాయ్ ఆర్ రిజాయిస్ ఈజ్ వాట్ వి ఎక్స్పీరియన్స్. సో జాయ్ ఇన్ మై హార్ట్, ఆ హృదయంలో ఆనందం అది ఎప్పుడు కలుగుతుంది అంటే, నా హృదయంలో నా అంతరంగములో గూడు కట్టుకొని నన్ను పాపపు కాంక్షల్లోనికి, పాపపు అనుభవాల్లోనికి నన్ను పట్టి పీడిస్తున్నటువంటి ఈ పాప ప్రభావంలోంచి విడిపించబడ్డప్పుడు నిజమైన ఆనందం కలుగుతుంది. ఆ విడుదల ఎప్పుడు కలుగుతుందంటే, నాలోని లోకము బయటికి వెళ్ళి నాలోనికి వాక్యములోనికి వచ్చినప్పుడు. సో అందుకే చాలాసార్లు చెప్తున్నాను, ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్డ్ అండ్ ద వరల్డ్. వన్ వర్డ్ ఎల్. ఎల్ స్పీక్స్ అబౌట్ ది లస్ట్, వాంఛ, కోరిక. సో ఈ లోకంలో జీవించినంత కాలము ఆ వాంఛ చేత మనం బంధించబడ్డాం. కాబట్టి ఆ వాంఛలు తీర్చుకునే అనుభవాల మధ్య మనలోని ఆనందాన్ని కోల్పోతున్నాం. ఎందుకంటే ఆ లాంగింగ్ డిజైర్ ఫర్ ద లస్ట్ మేక్స్ అస్ అన్హ్యాపీ. లాంగింగ్ డిజైర్ ఫర్ ద లస్ట్ మేక్స్ అస్ అన్హ్యాపీ అండ్ అన్హెల్తీ ఆల్సో. కాబట్టి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, ఆ ప్రభావంలోంచి నన్ను విడిపించే ఆ వాక్యము నాలోనికి వచ్చినప్పుడు. అనగా వాక్యమైన దేవుడు, సమస్తాన్ని ఆ వాక్కు చేత సృజించిన దేవుడు నాలో నూతన హృదయాన్ని సృష్టించినప్పుడు, నాలో నూతన వ్యక్తిని సృష్టించినప్పుడు, నాలో నూతన జీవితాన్ని సృష్టించినప్పుడు, నిత్య జీవాన్ని నాకు అనుగ్రహించినప్పుడు, ఏ న్యూ మైండ్, న్యూ హార్ట్ నాలో కలిగినప్పుడు, ఆ సృజనాత్మక శక్తి కలిగిన వాక్యము, సమస్త సృష్టికి మూలమైన వాక్యం, శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో అవతరించిన ఆ వాక్యం నాలోనికి అవతరించి నా అంతరంగంలో ప్రవేశించి నన్ను నూతన పురుషునిగా మార్చినప్పుడు కలిగే ఆనందం వర్ణించ వీలులేదు, వర్ణించ సఖ్యము కాని. నా చుట్టూ ఎటువంటి పాపభూయిష్టమైన ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా నాలో ఉన్నవాడు నాలోనికి వాటిని రానివ్వడు. సో నిజమైన ఆనందం అనేది ఎప్పుడు కలుగుతుందంటే, ఆ పాప స్వభావంలోంచి విడిపించబడాలంటే పాపమును ఒప్పుకోవాలి, ఒప్పుకొని తప్పుకోవాలి. సో దావీదు పాపాన్ని ఒప్పుకొని, నా పాపము నా ఎదుటే ఉందంటూ, నీకు విరోధముగా, కేవలం నీకు విరోధముగా నేను పాపం చేశానని, నా పాపాన్ని తుడిచివేయి, నా పాపాన్ని కడిగివేయి, నన్ను పవిత్రపరచుంటూ విజ్ఞాపన చేసి, ఆ పవిత్రీకరణ వెనుక నీ నుంచి నాకు ఒక సందేశం కావాలి. ఉత్సాహ సంతోషము నాకు వినిపించు, ఉత్సాహ సంతోషం నాకు వినిపించు. ఐ వాంట్ టు హ్యావ్ ఎ జాయ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో సంతోషం కావాలి, నా హృదయంలో ఆనందం కావాలి. ఆ హృదయంలో ఆనందం కలగాలంటే నాలో ఉన్న పాపపు అనుభవాలు పోవాలి, పాపపు భీతి పోవాలి, పాపపు భయము పోవాలి. తద్వారా పాపం ద్వారా వచ్చే ఆ మరణంలోంచి నేను విడిపించబడాలి. దేవుని కృప మనకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి అనుభవాలన్నిటిలోంచి విడిపించబడి ప్రభు చేత మరి స్వాగతించబడగలిగే రీతిగా, లేక ప్రభును మనలోనికి స్వాగతించబడగలిగే రీతిగా మన హృదయాలు మారాలి. దావీదు చేసిన ప్రార్థన, ప్రభువా ఉత్సాహ సంతోషమును నాకు వినిపించము. అప్పుడు
నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఈ ఎముకల గురించి రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటల ద్వారా ప్రభా మాకు సూచనలు హెచ్చరికిస్తున్నారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నారు. మాలో ఆ సంతోషం పరిపూర్ణంగా ఉండాలంటే మా పాపము పోవాలి. కాబట్టి ఆ పాపాన్ని పోగొట్టగలిగేది మీరు మాత్రమే కనుక మా పాపములు కడగండి ప్రభా, మా దోషములు తుడిచివేయండి ప్రభా, మమ్మల్ని పవిత్రపరచండి. హిమము కంటే తెల్లగా మేము ఉన్నట్లుగా ప్రభా మమ్మల్ని పవిత్రపరచమని వేడుకుంటూ దాని కొరకైనా సిద్ధపాటు కానీ దాని కొరకైనా ప్రభా మరి ఆ హెచ్చరికలు కానీ మేము స్వీకరించగలిగే కృప అనుగ్రహించు. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించును గాక.